ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా నేరేడుకుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సాయి ఆధ్వర్యంలో కూడా దాదాపుగా బతుకమ్మల కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి అసలు సాయి ఈ మధ్య కాలంలో చేసినటువంటి పనులు కావచ్చు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మన ఒక సాయికిరణ్ అన్న గారు ఈ చేసినందుకు స్టే ఇక్కడ మనకు చాలా బాగా అంతకుముందు వచ్చి పెట్టి వెళ్ళిపోతుండే అందరం ఒక 1 hour నుండి పెట్టి స్పెండ్ చేసి, ఇప్పుడు అన్న వచ్చిన వల్ల స్వాష్ బతుకమ్మలు తెచ్చి పెట్టుగా మంచిగా చేసుకున్నాం. గ్రాండ్ అయింది. మాకు ఈరోజు మంచి అనిపిస్తుంది. సర్పంచ్ గెలుస్తాడా అన్న సర్పంచ్ ఇంకా మంచి చేస్తే గెలుస్తాడని మాకు కూడా గెలవాలని ఉంది. అన్న గెలవాలని మాకు కూడా ఉంది. యూత్ అంతా సాయికిరణ్ అన్న వాళ్ళే పెద్ద మనుషులు. ఎట్లా అనిపిస్తుంది చెప్పరాదు? మంచిగా ఉంది, మంచిగా చేస్తుందా? మంచిగా చేస్తాడు, వస్తాడు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా జబర్దస్త్ అనిపిస్తుంది. ఎవరు చేస్తుంది? ఒక్క సాయికిరణ్ యాదవ్. ఒక్క సాయికిరణ్ యాదవ్ అంటే ఏ విషయంలో అనుకోవచ్చు? ఏ విషయంలో? మన ఊరు విషయంలో, ఊరు డెవలప్మెంట్ డెవలప్ అవుతుంది అంట. బరాబర్ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ సర్పంచ్ అనుకుంటుండు. నెక్స్ట్ సర్పంచ్ మనకు తెలియదు కానీ ఇప్పుడు అంటే సర్పంచ్ సపోర్ట్ చేస్తాం. ఒక సాయికిరణ్ గెలిపిస్తాం. వెంబడి ఉండి కూడా గెలిపిస్తామని చెప్తున్నాం. బరాబర్ అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఫోన్ చేస్తే వస్తాడు, రెస్పాన్స్ ఇస్తున్నాడు, ఊరు డెవలప్మెంట్ చేస్తున్నాడు. బరాబర్ ఆయన సపోర్ట్ చేస్తాం. గత 20 సంవత్సరాలు ఏ సర్పంచ్ చేయలేడు, ఏ లీడర్ ఓన్ చేయలేరు. అన్న చేస్తుండు. అన్న ఇట్లానే చేయాలని కోరుతున్నాం. ఒగ్గు సాయికిరణ్ ఏమేం చేసినా ఇప్పటి వరకే? చీరలు వంచిండు. ఇంకేమో ఇప్పుడు బతుకమ్మ ప్రోగ్రామ్ ఆయన గ్రాండ్ గా చేసిండు. ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ గా చేయడం ఫస్ట్ టైం. ఇప్పుడు ఆయన సర్పంచ్ గా కూడా నిలబడదాం అనుకుంటుండగా. ఎందుకు ఊళ్ళో ఎవరు మంచిగా చేయకొచ్చారు? ఊళ్ళో సేవ మంచిగా చేయాలి. ఇప్పుడు చేస్తుండ ఆయన సిసి కెమెరాలు పెడుతుండు. ఆడపడుచులకు మంచిగా చీరలు ఇచ్చిండు. సిసి కెమెరాలు మక్తగూడ మీద మంచిగా చేస్తున్నాడు. మాకు డెవలప్ కావాలి. మాకు మంచిగా ఊరికి సేవ చేయాలి. ఊరి సేవ చేస్తే మంచి. రోడ్ కావాలి. రోడ్ కావాలి. బతుకమ్మ గారు ఊళ్ళో ఎవరు ఆదుకుంటే లేరు, ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళే మింగుతున్నారు. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఊళ్ళు ఉంటలేరు. ఆయన వచ్చినప్పటి నుంచి చేస్తున్నా ఇప్పుడు వచ్చే చేస్తున్నారు. అంతే ఊరకసం చేస్తుండు అంతే. ఏం పేరు ఆయన పేరు? సాయి కిరణ్. ఒగ్గు సాయి కిరణ్ మంచిగా ఉంటాడు. మంచిగా ఉంటాడు. మంచిగా చేస్తాడు. ఊరికి సేవ మంచిగా చేస్తుండు. కలిసిమెలిసి ఉంటాడు. అన్నదమ్ములు లేక మంచిగా ఇది చేస్తాడు. అక్క చెల్లెలను దగ్గర తీసుకుంటాడు. అట్లేం లేదు. మంచిగా జరిగిందా? సాయి పిల్లగాడు ఏమేం చేసిండు ఇప్పటి వరకు? ఏమేమి చేసిండు అంటే అందరు తల్లులే చెల్లెలు అని బట్టలు ఇచ్చిండు. అందరికి కట్టుకోమని బతుకోవడానికి ఇచ్చిండు, తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి ఇప్పుడే జరగడం ఇప్పుడే జరిగింది. ఆయన సర్పంచ్ గా నిలబడతా అంటుండు. నిలబడితే మేము అందరం అర్థం కదా. అంతేనా? గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు అంటే ఏం చేసిన గెలుస్తాడు? అన్ని పనులు చేస్తున్నాడు. ఏమేం చేస్తుండు? చీరలు పంపించిండు, ఇల్లు తిరిగిచ్చిండు, 3 రోజులు బ్యానాలు వేసిండు. శిశురుడు ఓపిస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచినాక గెలుస్తాడు. ఏం పేరు ఆ పిల్లగారి పేరు? సాయి కిరణ్. సరే. ఈ ఊరే వాళ్ళది. వాళ్ళకు ఇల్లు ఉంది, భూమి ఉంది. ఈ ఊరే వాళ్ళది. మంచిగా చేస్తాడు. బతుకమ్మ బాగా సూపర్. ఎవరి ఆధ్వర్యంలో సాయి కిరణ్. ఏమేం చేసిండు డెవలప్మెంట్? ఇప్పుడు ఏం చేయలేడు. ఇప్పుడు ఏం చేయలేడు. పిల్లగాడు వచ్చిండు సారు. మాకు చీరలు గీరలు వంచిండు. ఆడపిల్లలకు చీరలు వంచేసిండు. మరి శశికుమార్ ఫిట్ చేస్తామన్నాడు. ఇగో ఈ డీజే తెచ్చిండు. లడ్డు కొట్టినట్టు మాత ఓవలు కూడా కొనలేరు. 1,75,000కు లడ్డు కొన్నాడు. 25 లక్షలు పెట్టి అక్కడ లడ్డు కొన్నాడు. ఊరు మా ఇంటింటికి వంచిండు. రేపు ఒకవేళ రాజకీయాలు వస్తే గెలుస్తాడా? గ్యారంటీ. 100% 10 తక్కువ 190%. ఇట్లా ఎప్పుడన్నా ఆడిండ్రా? ఎప్పుడు ఆడలేరు. ఇట్లా ఫస్ట్ టైం ఆడారు. ఎట్లా ఇప్పుడు సాయి అన్న పిల్లగాడు ఏమేం చేసిండు? మంచిగానే చేసిండు. మంచోడే. ఏమేం చేసిండు? ఇక మొన్ననే చీరలు వంచిండు అందరికి. అందరు అక్క చెల్లెల లెక్క మంచిగా చూసుకోండు. మంచి తమ్ముళ్ళగా ఉంటాడు. తమ్ముళ్ళగా ఉంటాడు. మంచోడు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో వస్తే గెలుస్తాడా? గెలుస్తాడు. ఛాయిస్ ఉందా? ఇప్పుడు ఈ సాయి కిరణ్ అనే పిల్లగాడు ఏమేం చేస్తుంటాడు?
చీరలు ఇచ్చిండు, బతుకమ్మ ఆడిస్తుండు, మంచిగా చేస్తుండు అన్ని. బతుకమ్మ ఆ. ఇంతమంది ఆడటం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎప్పుడు అన్న ఇట్లా అయ్యిందా? కాలే ఇప్పుడే ఫస్ట్. ఫస్ట్ టైం ఇట్లా అయ్యింది. అవును కదా. అంతా పాటలు జోష్ మంచిగా బాగుందిలే. ఆయన ఒకవేళ రేపు రాజకీయాల్లో వస్తే గెలుస్తాడా? గెలుస్తాడు. గెలుస్తాడా? అవును పిల్లగాడు మంచోడేనా? మంచోడే. ఆ. చాలే. ఎట్లా ఉంది? షాప్ పడ్డది. చాలా బాగుంది. ఆ, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అందరు ఒకటే ఊరోళ్ళు ఇట్లా చాలా బాగుంది. సాయి కిరణ్ చేయడం ఫస్ట్ టైం చాలా ఇంకా బాగుంది. అంతేనా? సూపర్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, గెలుస్తాడా ఆయన? 100%. అంతేనా? నో డౌట్, తగ్గేదే లేదు. తగ్గేదలే. యువతకు ఛాన్స్ ఇవ్వాలి. అలా చెప్పండి. ఇంతకుముందు మీకు మీ విలేజ్ లో ఇలానే జరిగిన సంబరాలు ఇప్పుడే జరుగుతున్నాయి. గట్టిగా చెప్పు. ఇప్పుడే ఫస్ట్ అది ఎవరు గెలిపిస్తున్నారు ఇదంతా? సాయి కిరణ్ అంటే ఇంతకుముందు ఎందుకు జరగలేదంటే ఇప్పుడు గెలిపిస్తున్నారు. చాలా ఇదే పనులు చేస్తున్నారు. ఇప్పుడే ఫస్ట్ ఆయన ఎదుగుతున్నా ఊర్లో మొత్తం బతుకమ్మ చీరలు ఎట్లా అనిపిస్తుంది మీకు చేస్తా ఉంటే? సంబరాలు బాగానే ఉంది. బాగున్నాయా? మంచిగా అనిపిస్తుందా? ఏమేమి స్పెషల్ గా చేశారు సంబరాలు? ఇదే కదా ఫస్ట్ టైం. మరొకరితో కూడా ఇటువంటి బళ్ళు మంచిగా లేవు. మరి డాక్టర్లు తెచ్చి ఇక్కడికెళ్ళి నగర్కి వెళ్ళి ఎంఆర్ఆర్ ఆడికెళ్ళి తెచ్చి అందరికి ఉచిత వైద్యకం చేపించి ఇగో గీత అయితే నాకు కుట్టున్నారు సార్. ఇక ఆయన దయమాట అది. మా ఊళ్ళో ఫస్ట్ టైం ఇది రావడం, ఇలా ఇంత గ్రాండ్ ఇంత గ్రాండ్ గా ఇదే ఫస్ట్ టైం మా ఊళ్ళో జరగడం. చాలా బాగుంది. చాలా బాగానే చేస్తున్నాడు. అంటే బాగా చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్ లో నిలబడితే గెలుస్తాడా? గెలుస్తాడు. గెలుస్తాడా? గెలుస్తాడు. అంత నమ్మకంగా ఎట్లా? గెలుస్తాడు అనిపిస్తుంది. అందరికన్నా నేను పర్లేదా? పర్లేదు. ఎట్లా చేస్తున్నామ్మా? మంచిగా చేస్తుండు. ఏమేం చేసిండు? ఊళ్ళో మంచిగా అయితే చేసిండు. మొన్న సీరియల్ ఇచ్చిండు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు ఇట్లా చేసిండు. ప్రోగ్రామ్ అని కాదు కానీ చాలా బాగా చేస్తుండు. అందరు ఇట్లా కలుసుకోవడం దసరాలో మా ఊరు మంచిగా ఉండాలని ఆయన ఉద్దేశం. ప్రోగ్రామ్ చాలా ఫస్ట్ టైం ఇది ప్రోగ్రామ్ జరిపేయడం. చాలా గెలిచే ఛాన్స్ ఉన్నాయి. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, అమ్మ అక్క చెల్లెళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒగ్గు సాయి కిరణ్ నేరేడుగుంట గ్రామం ముద్దుబిడ్డని. ఈరోజు నేను ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అమ్మ అక్కల కోసము ఈరోజు చేయడం జరిగింది. ఇది ఈ ఒక్క సంవత్సరంతో కాదు, వీళ్ళు నన్ను ఆదరించిన విధానం చూస్తుంటే ఈ ఒక్క సంవత్సరంతో అయిపోయేది కాదు. నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సెలబ్రేషన్ చేస్తుంటా. అమ్మలక్కలందరికీ నేను రుణపడి ఉంటా. నాకు ఇంతటి ఆశీర్వాదం ఇచ్చి ఇంత సపోర్ట్ చేసి నాకు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా గ్రామ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను నా ప్రజల కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. నేను ముందు కూడా ఎన్నో విధాలుగా చేయాలనుకుంటున్నా. ముందు అలాగే అన్నీ చేస్తానని నా గ్రామ ప్రజల సహకారం, వాళ్ళ ఆశీస్సులు ఉంటే నేను ఎప్పటికీ ఇంకా ముందు ఇంకా ఎన్నో సమస్యలను పరిష్కరించి నేను ఊరికి చేయాలని అనుకుంటున్నాను. అంటే ఇది రాజకీయంగా ఏదైనా ఉద్దేశం నేను నేను రాజకీయం కోసం చేయాలనుకుంటే నేను వెల్ సెటిల్డ్, నేను జాబ్ చేసుకుంటూ నాకు ఓన్ ఆఫీస్ ఉంది. నా ఆఫీస్ టర్న్ ఓవర్ కూడా నాకు తెలుసు. నేను నా ఓన్గా నేను చేసుకుంటున్నా. నేను ఈ విలేజ్కి వచ్చినప్పుడు ఈ విలేజ్లో చూసిన ఆ సమస్యలని నేను వాళ్ళకి చెయ్యాలి. ఏదో విధంగా నా గ్రామం, ఇప్పుడు నేను ఎక్కడ చచ్చిపోయినా నన్ను తీసుకొచ్చేది నా గ్రామంకే కాబట్టి నేను ఆ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా నేను డెవలప్మెంట్ కోసం సిద్ధమైన. అంటే ఇన్ని రోజుల నుంచి లేని సాయి కిరణ్ కి ఇప్పుడే ఎందుకు ఇదంతా చేయాలనిపించింది అన్న? నేను ఇన్ని రోజుల నుంచి వేయలే అంటే, నేను వస్తున్నప్పుడు నాకు ప్రజలు అడుగుతున్నారు, వచ్చే కొద్దీ నాకు అడుగుతున్నారు, ఒక్కొక్క సమస్య అడుగుతున్నారు. ఆ సమస్యలను ఏ సమస్య ఉందో దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. నేను నా ఓన్గా పొలిటికల్ పార్టీ కోసం చేయాలనుకుంటే, పొలిటికల్ పదవుల కోసం చేయాలనుకుంటే నేను ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటా. నేను ఈ ఆల్టర్నేట్గా 3-4 డేస్ నుంచి ఎందుకు ఇంత కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేసిన, వాళ్ళని ఈ వీక్ అంతా నేను వస్తుంటే ఈ ప్రజలందరూ నాకు అడిగినారు కాబట్టి నేను చేసిన. ప్రధానమైన సమస్యలు ఏముంటాయి మీ ఊరికి సంబంధించి? స్టాండ్ తీసుకుంటారు. లైట్లు లేవు. ఈ లైట్లు మొత్తం గ్రామంలో బాత్రూమ్ లైట్స్ లాగా అట్లున్నాయి. వాళ్ళు ఏమైనా నైట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే యువత జాబులు లేకుండా ఉన్నారు. ఆ జాబుల కోసం నేను 100% ట్రై చేసి మా వాళ్ళందరికీ, మా యూత్ అందరికీ, నేను మల్లికార్జున యూత్, ఆ యూత్ అందరికీ నేను జాబులు ఇప్పించే విధంగా నేను 100%
దత్తత కాదు, ఇది నా గ్రామము. ఇంట్లున్న ప్రతి ఇంట్లో ఉన్న అమ్మలు, అక్కలు నా అమ్మలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నలు. అదే విధంగా ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ, అక్కల్ని, చెల్లెల్ని ఎలాగైతే చూసుకుంటామో నా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను అలాగే ట్రీట్ చేస్తా, అలాగే చూసి ముందుకెళ్తాను. మీ గ్రామానికి ఎందుకు ఎమోషనల్ గా కనెక్ట్ ఏదైనా రీజన్ ఉందా? మీ బాల్యం నుంచి కానీ లేదంటే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అన్న నేను పుట్టింది పెరిగింది ఏనే, నేను చదువుకున్నది కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్లో. నేను ఈ గవర్నమెంట్ స్కూల్లో మామూలు ఒక రోజు నా బిజినెస్ పని మీద వస్తుంటే నేను స్కూల్లో వెళ్ళి ఏదైనా హెల్ప్ చేద్దాం, ఇంత సెటిల్ అయినాం, ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అని స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు నాకు ఇట్లా బుక్స్ కావాలి, మీరు ఇంత స్టేజ్లో ఉన్నారుగా బుక్స్ కావాలంటే ఇమీడియట్గా నేను బుక్స్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? నేను చిన్న ఉన్నప్పుడు నేను అదే విలేజ్లో పుట్టి పెరిగిన, అదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఆ మెమరీస్ నాకు గుర్తొచ్చి నేను చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా నేను చేయడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఇక్కడ ఏం చేయడం జరగట్లేదా? అంటే బతుకమ్మ పండుగ కూడా ఇది ఇంత గ్రాండ్ గా చేయడం ఇదే మొదటిసారి అని అంటే ఒక కామన్ పర్సన్ ఎట్లా చేస్తే కొన్ని ఒత్తిడులు ఉంటాయి కదా, సో అట్లా అట్లాంటి ఒత్తిడిలు అంటే మామూలుగా ఎవరికైనా ఉంటాయి, కానీ ఒత్తిడి చేసే వాళ్ళు నేను ఏదో పార్టీ కోసము ఏదో పార్టీలని ఫేమ్ చేయడం కోసం చేస్తున్నా అనుకుంటారు. నేను ఏ పార్టీలకి ఫేమ్ చేయడానికి, ఏ పార్టీల కోసం కాదు, నా ఓన్గా నేను నా ప్రజలకి చెయ్యాలని చెప్పి నేను చేస్తున్నా. నాకు వేరే గ్రామం నుంచి కూడా నాకు అడుగుతున్నారు ఈ డెవలప్మెంట్స్, ఈ స్టేటస్లు చూసి వేరే గ్రామాలలో కూడా నాకు మా దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెయ్యండి అని అడిగితే నేను వాళ్ళకి చెప్పిన ఒకటే ఒక మాట, నేను సింగిల్ రూపీ ఖర్చు పెట్టాలనుకున్నా నా గ్రామం కోసమే ఫస్ట్ ఖర్చు పెడతా. నేను నా గ్రామం కోసం ఖర్చు పెట్టినాక నా గ్రామం అంతా సెటిల్ అయితే అప్పుడు నేను బయటకు వచ్చి వేరే గ్రామ ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే 100% నాకు ఆ అవకాశం ఇస్తే రాష్ట్రంలో నేరేడుగుంట గ్రామం ఎక్కడ ఉంది అని అంటే చూసే విధంగా అందరూ వేలు పెట్టి చూపించే విధంగా నేను చేసి చూపిస్తాను. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. టార్గెట్ ఏంటంటే చెప్తున్నా రాజకీయాన్ని మనసులో పెట్టుకుని ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నా దేనికోసం నేను రాజకీయం కోసం కాదు, నా ప్రజల మంచి చెడుల కోసం నా ప్రజలు, నా యువత అందరూ ముందుండాలి. మా గ్రామం నుంచి కూడా IAS IPS పుట్టుక రావాలి. టార్గెట్ సర్పంచ్ ఎలక్షన్ 100% టార్గెట్ సర్పంచ్ ఎలక్షన్స్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను. అదే రానున్న రోజుల్లో ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ప్రజల ఆశీర్వాదం ఇస్తే చేస్తా. ఈ ఒకవేళ ఆశీర్వాదం ఇవ్వకపోయినా నేను కంటిన్యూ చేస్తా. ఈ ప్రోగ్రామ్స్ అనేది 100% ప్రభుత్వం సంబంధం లేదు, నాకు మీకు చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరు